ఇంకా కోఆర్డినేషన్ వస్తుంది. చూడండి జంపింగ్ ఎక్సర్సైజ్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, డెమాన్స్ట్రేషన్ మొత్తం చూడండి, ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను. 1 2 3 4 బ్యాక్ టు ద పొజిషన్, మళ్ళీ వద్దాడు 4 3 క్లాస్ హాల్ట్. ఈ జంపింగ్ అనేది ఒక కౌంట్ చూడండి అన్న, ఈ జంపింగ్ అనేది ఒక కౌంట్. ఒకసారి డెమాన్స్ట్రేషన్ మొత్తం చూడండి, చూడండి 1 చూడండి, ఇది 1 1 2 3 4 అనేది ఒక కౌంట్. బ్యాక్ ఏ ప్లేస్కి అయితే ఎంత ఎగురుతారో అంతనే బ్యాక్, ఫ్రంట్ ఎంత పోతే అంతే బ్యాక్ రండి, ఎక్కువ తీసుకోకండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు మీరు. అర్థమైనా? జంప్ ఎక్కువ తీసుకోకండి, కొద్దిగా లిటిల్ బిట్, ఒక అడుగు. ఓకేనా? ఓకేనా? అర్థమైనా? ఒక ఎక్సర్సైజ్ చూడండి. కౌంట్ నెంబర్ 1 వచ్చేసి ఫార్వర్డ్ జంప్. కౌంట్ నెంబర్ 1 ఫార్వర్డ్ జంప్. జంప్ చేసేటప్పుడు టోస్ మీద జంప్ చేసుకోండి, టోస్ మీద, మొత్తం పాదం వల్ల జంప్ చేయొద్దండి. ఓకేనా? ఫార్వర్డ్ జంప్. కౌంట్ నెంబర్ 1. కౌంట్ నెంబర్ 2 హ్యాండ్స్ ఫార్వర్డ్ రైజ్. కౌంట్ నెంబర్ 3 సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ 1, అంటే కౌంట్ నెంబర్ 1లో ఎలా వచ్చిందో అలాగా. కౌంట్ నెంబర్ 4 బ్యాక్ టు ద పొజిషన్. ఇది కౌంట్ నెంబర్ 4. ఇది 4 ఎక్సర్సైజ్లు, 4 కౌంట్లు ఫార్వర్డ్ వచ్చినాయి కదా, 4 కౌంట్లు బ్యాక్వర్డ్ మళ్ళా. ఓకేనా? చూడండి 4 3 2 1, దీన్నే క్లాస్ హాల్ట్. ఈ 2 1ని క్లాస్ హాల్ట్ అంటాం. ఓకేనా? అర్థమైందా? ఇది ఒక ఎక్సర్సైజ్. దీన్ని నాతో పాటు చేయండి, తర్వాత ఇంకో 2 ఎక్సర్సైజ్ చెప్తా. ఓకేనా? రెడీనా? అందరూ నాతో పాటు చేయండి. గ్రూప్ అటెన్షన్. 1 2 3 4 4 3 క్లాస్ హాల్ట్. ఓకేనా? ఇంకో ఎక్సర్సైజ్ చెప్తున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫార్వర్డ్ జంప్ అయినా కదా, ఫార్వర్డ్ జంప్ అవుతూ హ్యాండ్స్ని అప్వర్డ్ తీసుకుపోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇందాక ఫార్వర్డ్ హ్యాండ్స్ రైజ్ చేసినాం, ఇప్పుడు అప్వర్డ్ రైజ్ చేస్తాం. ఒకసారి చూడండి. 1 మీరేం చేయొద్దండి. 1 2 3 4 4 3 క్లాస్ హాల్ట్. అర్థమైందా? ఫార్వర్డ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్, అప్వర్డ్లో సెకండ్ ఎక్సర్సైజ్. ఇది జంపింగ్లో తీసుకుంటున్నాం, విత్ జంపింగ్లో తీసుకుంటున్నాం అంతే. దానికంటే డిఫరెంట్ అయితే చిన్న డిఫరెంట్ అంతే. మనం మామూలుగా స్టాండింగ్లో చేసిన ఎక్సర్సైజే జంపింగ్లో చేస్తున్నాం. ఐడియా వచ్చిందా? స్టాండింగ్లో చేసిన ఎక్సర్సైజ్ జంపింగ్లో చేస్తున్నాం. సరేనా? 2 ఎక్సర్సైజ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి, నాతో పాటు చేయండి. గ్రూప్ అటెన్షన్, నాతో పాటు చేయండి. 1 2 3 4 4 3 క్లాస్ హాల్ట్. 2వ ఎక్సర్సైజ్ చెప్పింది, 2 కలిపి చేద్దాం. ఫస్ట్ సెకండ్ లైన్ చక్కగా ఉండాలన్నా. 1 2 3 4 4 3 క్లాస్ హాల్ట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కదా పోవాల్సింది. 2వ ఎక్సర్సైజ్ చూద్దాం, కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్ మళ్ళీ చేస్తామన్నా. చూడండి 1 2 3 4 4 3 నెక్స్ట్ చేంజ్. 1 2 3 4 4 3 క్లాస్ హాల్ట్. ఉంది కదా, ఏమన్నా చిన్న కన్ఫ్యూజన్ చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? ఇంకా కొంచెం మన మైండ్ కూడా పెట్టాలి కదా. 2 బాడీకి మైండ్కి కోఆర్డినేషన్ రావాలి. ఈ ఎక్సర్సైజ్ యూజేది, ఈ ఎక్సర్సైజ్ల వల్ల యూజే అది. బాడీ అండ్ మైండ్ 2 కోఆర్డినేషన్ వస్తాయి. అంటే మనం ఏ కౌంట్లో ఏం చేయాలి, దాంతోపాటు ఫిజికల్గా మన బాడీ కూడా దానికి తగ్గట్టుగా మూమెంట్ వస్తుందా లేదా, ఇవి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సరే, గ్రూప్ అటెన్షన్. ఎవరు చేస్తారు ఈ 2 ఎక్సర్సైజులు? నెక్స్ట్ అండ్ నెక్స్ట్ జంప్ చేంజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ జంప్తోనే అప్వర్డ్ 2 3 4 బ్యాక్ 4 హాల్ట్. ఓకేనా? వెరీ గుడ్, బిగ్ క్లాప్స్. నెక్స్ట్ చేంజ్. ఫార్వర్డ్ జంప్ తీసుకో, అప్వర్డ్ హ్యాండ్ రైజ్, అప్వర్డ్ 2 2 కిందికి డౌన్ చేస్తే 3
3 బ్యాక్వర్డ్ 4 మళ్ళీ నువ్వు బ్యాక్